ఇప్పుడు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలను నిర్వహిస్తున్నారు. సుమారు 2 రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇక నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కల్తీ పాల వ్యవహారం మీద రాజమండ్రిలో జరిగిన ఘటనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్నటి నుంచి కూడా మొత్తం కాకినాడ సంబంధించిన డైరీలని కూడా మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. కాకినాడ వ్యాప్తంగా కూడా ఈ రోజు మొదలు పెట్టారా ఏంటి, ఎలా ఉంది కాకినాడ డైరీలు? అంటే వాళ్ళు సేఫ్ అయినా కాకినాడ? గత వారంలో రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ మిల్క్ అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి వాడేటువంటి చిల్లర్లో ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటిది ఆ చిల్లర్లో పాలు వేస్తా ఉంటాడు. ఆ పాల్లో ఇది ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కలిసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ అది ఫ్రిడ్జ్ పాడయి హోల్ పడటం వల్ల దాంట్లో అది ఇథిలీన్ గ్లైకాల్ పాల్లో మిక్స్ అయి ఉండొచ్చు. ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి చాలా డేంజరస్ టాక్సిక్ కంటెంట్. ఎందుకంటే దాన్ని కన్జ్యూమ్ చేసినట్లయితే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేటువంటి ఉంటాయి. ఆ రకంగా అక్కడ సంఘటన అనేటువంటి జరిగింది. సో ఈ సంఘటన ఎందుకంటే డెత్స్ అనేటువంటి కూడా జరిగినాయి కనుక దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, స్టేట్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు మరి అదే డైరెక్టర్ ఆఫ్ ఐపీఎం గారు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ 2 రోజులు ఈ స్పెసిఫిక్ గా స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటివి కండక్ట్ చేసి ఈ మిల్క్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా అక్కడ ఉండేటువంటి నియమ నిబంధనలు సరిగా పాటిస్తున్నారా లేదా, అదే రకంగా స్టోరేజ్ అనేటువంటి ప్రాపర్ గా చేస్తున్నారు సార్, మిల్క్ ఏమైనా అడల్ట్రేషన్ అయిందా లేదా అనేది వాటి మీద డిటెక్ట్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో దాన్ని పురస్కరించుకొని ఈ రోజు రేపు కూడా ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తాము మిల్క్ యూనిట్స్ మీద. అంటే ప్రస్తుతం మీరు కూడా రాజమండ్రి ఘటనలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, దాన్ని మొత్తం కూడా చెక్ చేశారు. అంటే అక్కడ ప్రికాషన్ తీసుకోలేదు అంటారా పాల్ డైరీ యజమాని? పాల్ డైరీ యజమాని అంటే ఫ్రిడ్జ్ పాడైపోయిందండి. అది రిఫ్రిజిరేటర్ పాడైపోయింది. దాన్ని ప్రాపర్ గా ముందే రిపేర్ చేయించుకోకుండా దాన్నే వాడటం మూలంగా అది జరిగింది. ఒక ఎఫెక్ట్ అనేటువంటిది ఆయనకి నాలెడ్జ్ లో లేకపోవడం వల్ల సో ఫ్రిడ్జ్ పాడైపోయింది, అది కలిసింది అనేటువంటిది ఆయన తెలియకపోవడం వల్ల జరగవచ్చు, లేకపోతే గమనించినా కూడా అశ్రద్ధ వల్ల అయినా చేయవచ్చు. అదే పాలను సప్లై చేయడం జరిగింది. పాలలో ఎటువంటి కెమికల్స్ కలపకూడదండి. ఎందుకంటే పాలు అనేటువంటి పాల స్టాండర్డ్స్ ప్రకారమే ఉండాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ నిర్దేశించిన దాని ప్రకారం పాలల్లో ఉండవలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ ఏదైతే ఉండాలి. పాలలో వేరే ఏ ఫారిన్ మెటీరియల్ కూడా కలవకూడదు. సో అలా కలిసినట్లయితే అది ఇంటెన్షనల్ గా కలిపినట్లయితే అది మనం అడల్ట్రేషన్ కింద వస్తుంది. అడల్ట్రేషన్ గుర్తించినప్పుడు వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మీరు కాకినాడలో డ్రైవ్ మొదలు పెట్టారు. ఏమైనా ఎక్కడ ట్రేసింగ్ జరిగిందా? అంత సేఫ్ అయినా కాకినాడ? అదే చెప్తున్నా. ఇప్పుడు మెయిన్ చాలా మంది అంటే 2-3 డైరీలు చూసాం నిన్న. చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే డైరెక్ట్ గానే ఆ చాంబర్ లో మిల్క్ అనేటువంటి స్టోర్ చేయడం చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళని వాళ్ళు ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ చూసుకోవాలి రిఫ్రిజిరేటర్స్ అనేటువంటి ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అందులో ఏంటంటే డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేటువంటిది కాకుండా వేరే వెసల్లో వేసుకొని పాలు వేసుకొని దాన్ని అందులో పెట్టుకొని స్టోర్ చేసుకోమని చెప్పాము. ఇప్పుడు అంటే ఈ డ్రైవ్ ఏదైతే ఉందో కల్తీ పాల వ్యవహారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎన్ని రోజులు మీరు దీన్ని నిర్వహించనున్నారు? ఒక 2 రోజులు అయితే ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా స్పెషల్ ఇన్స్పెక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. మొత్తం ఇప్పటివరకు ఏమైనా ట్రేస్ చేశారా? ఎక్కడ ఏమి కాకినాడ సంబంధించి నిన్నటి నుంచి కూడా అంటే వైలేషన్స్ అనేటువంటివి ఎక్కువగా లేవు. సో వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాం. అదే రకంగా శాంపిల్స్ అనేటువంటి కూడా కలెక్ట్ చేసినట్టు ల్యాబొరేటరీ పంపిస్తున్నాం. ల్యాబొరేటరీ అనాలిసిస్ రిపోర్ట్ని బట్టి ఏమైనా అడల్ట్రేషన్ ఉన్నట్లయితే యాక్షన్ తీసుకోవాలి. చాలా ప్రికాషన్స్ అనేటువంటి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చినటువంటి మిల్క్ ని జాగ్రత్త ప్రాపర్ గా స్టోర్ చేయడం, చిల్లర్స్ లో కానీ ఉంచినా కానీ లేకపోతే ఎక్కడ ఉంచినా కూడా అది వేరే ఫారెన్ మెటీరియల్ కానీ ఏది కలవకుండా ఉండాలి. అలాగే ఏమైనా అడల్ట్రేషన్ చేయకుండా కూడా ఉండాలి. సో ఈ రకంగా ఉన్నటువంటి పాలనే సప్లై చేయాలి. హైజీనిక్ అంటే ఇప్పుడు శానిటరీ కండిషన్స్ అనేది శుభ్రంగా ప్రాపర్ క్లీనింగ్, ఫ్లోరింగ్ కానీ లేకపోతే రిఫ్రిజిరేటర్స్ కానీ లేకపోతే యూటెన్సిల్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్ గా క్లీన్ చేసుకున్నట్లయితే అది కంటామినేషన్ అనేటువంటిది ఉండదు. సో అటువంటివి ఖచ్చితంగా వాళ్ళు పాటించాలండి. పాటించిన వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.
ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏదైతే ఉందో రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం మీద అయితే మాత్రం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఏదైనా కూడా నిన్నటి నుంచి కూడా మొత్తం కాకినాడలో ఉన్న రైతు డైరీలు అదేవిధంగా మొత్తం చిల్లింగ్ సెంటర్స్ అన్ని కూడా మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేసులు అయితే నమోదు అవ్వలేదు. వారందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.